ఇప్పుడైతే మనం కంచిలో అయితే ఉన్నాము. కంచిలో బస్ అనేది ఒక చోట స్టాప్ చేసాం. ఎందుకంటే అక్కడ చాలా చిన్న చిన్న గుళ్ళున్నాయి. బస్సు టర్నింగ్‌లు తిరగవని జెప్పేసి ఇక ఆటోస్ మాట్లాడుకున్నాం. ఇక మా సారు తమిళ్ ఇరగదీస్తున్నారనమాట ఆటో వాళ్ళతో. వాళ్ళకి అలవాటు గదా! అందుకని బాగా మాట్లాడుతున్నారు. రూ. 150 అయితే ఓ మనిషికి ఇక 100కి మాట్లాడారు. ఒక 5 ఆటోల్లో అందరిని అయితే సర్దేశారు. ఆటోకి 10 మంది అలా చొప్పున. ఇక అందరూ ఇక వెళ్ళేలాగా ఉన్నామనమాట. స్టార్ట్ అయిపోతున్నాము. ఇక అంటే బస్ ఒక చోటయితే స్టాప్ జేసి అక్కడి నుంచి కామాక్షమ్మ టెంపుల్‌కయితే వెళ్తున్నాము. ఇక వచ్చేసాము కామాక్షమ్మ తల్లి టెంపుల్‌కి. టైమొచ్చి 3:30 అయితే అవుతుంది. 4 గంటలకైతే ఇక ఆలయం ఓపెన్ అయితే జేస్తారని జెప్పారు. క్యూ లైన్ అయితే చాలా బారులో ఉంది. మేము గూడా వెళ్ళి క్యూ లైన్‌లో నుంచున్నాం. ఇక గోపురం ఇలా అయితే తీశాను. ఇక్కడికి ఎక్కువగా అయితే అరుణాచలంలోనూ, ఈ కంచి ప్లేసెస్ అన్నిట్లో గూడా టూరిస్టుల్లాగా వీళ్ళైతే ఎక్కువగా అమెరికా వాళ్ళైతే ఉన్నారనమాట. ఎక్కడ చూసినా వీళ్ళే. అరుణాచలంలో అయితే స్కందాశ్రమం ఇలా ఆ టైంలో అటువైపు చూస్తే అసలంతా వాళ్ళే ఉన్నారు చాలా వరకి. ఇక మేము బాగా రష్‌గా ఉంది చూసారా లైన్ ఎంతుందో. ఇక మా వాళ్ళలో ఒకళ్ళని నుంచోబెట్టేసి మేము షాపింగ్‌లాగా అటు అటు తిరిగొచ్చాము. చీరలు చూద్దామని వెళ్ళాం.